సార్. సార్ విశాఖ కోసం ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్పదలుచుకున్నారు సార్? లాస్ట్ 1 ఇయర్ విశాఖ సిటీ పోలీస్ ప్రజాసేవకి అంకితం అని అందరికీ తెలిసిపోయింది. మా పర్సనల్ నంబర్ 7995095799 ఇంటికి చేరింది. ప్రజలు వైజాగ్లో ఎక్కడైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే రాత్రి కానీ పగలు కానీ నాకు కాల్ చేస్తే ఖచ్చితంగా సమాధానం వస్తుంది, సహాయం వస్తుంది, నేను పలకరిస్తాను, నేను స్పందిస్తానని అందరికీ నమ్మకం ఉంది. ఇదే మన పెద్ద అచీవ్మెంట్. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఏంటి ఈరోజు విశాఖ సిటీ పరిధిలో ఉన్న అందరికీ అర్థమైంది, తెలిసిపోయింది. కమ్యూనిటీ పోలీసింగ్ అంటే ఏంటి, పోలీసింగ్ పబ్లిక్ కోసం ఎలా చేయాలి విశాఖ సిటీలో ఈరోజు అందరికీ అర్థమైంది. ఇదే మన పెద్ద అచీవ్మెంట్ లాస్ట్ 1 ఇయర్లో. సార్ విశాఖలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో పోలీసుల పాత్ర కీలకమైనది సార్. దానికి మన ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా మెచ్చుకున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి సార్? నేను నా సర్వీస్లో చాలా ప్రోగ్రామ్స్ చేశాను. గౌరవనీయులైన పిఎం ప్రోగ్రాం కూడా చాలా చేశాను. కానీ ఈ యోగాంధ్ర ప్రోగ్రాంలో ఒక ప్రత్యక్షత ఉంది. ఒకవైపు పిఎం ప్రోగ్రాం, మరోవైపు 3 లక్షల కంటే ఎక్కువ మంది పబ్లిక్తో యోగా ప్రోగ్రాం. పిఎం ప్రోగ్రాంలో ఒక చిన్న తప్పు జరిగితే చాలా పెద్ద శిక్షణ. మరోవైపు పబ్లిక్ ప్రోగ్రాంలో ఒక చిన్న తప్పు జరిగితే చచ్చిపోతారు పబ్లిక్, తొక్కిసలట జరుగుతుంది, లేకపోతే ఇంజురీస్ జరుగుతాయి అని భయం. అందుకే 1 మంత్ కంటే ఎక్కువ టైం నుండి మేము పకడ్బందీగా ప్లాన్ చేసి మన స్టేట్ డీజీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, ఆదేశాల ప్రకారం చాలా కష్టపడి పనిచేసాము. పగలు రాత్రి పనిచేసాము. వైజాగ్ సిటీ పోలీస్లో సిపి నుండి స్టార్ట్ చేసి లాస్ట్ హోంగార్డ్ వరకు కృషి చేశారండి. చాలా రోజులు మేము రాత్రి నిద్ర లేకుండా తిరిగాము. ఒకటే లక్ష్యం, యోగాంధ్ర ప్రోగ్రాం ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా జరగాలి. ప్రోగ్రాం జరిగిన తర్వాత గౌరవనీయులైన సీఎం సార్ కూడా ఇన్సిడెంట్ ఫ్రీ యోగాంధ్ర అని అప్రిషియేట్ చేసిన తర్వాత మళ్ళీ గౌరవనీయులైన పిఎం సార్ కూడా అప్రిషియేట్ చేశారండి. ఈ క్రెడిట్ వైజాగ్ సిటీ పోలీస్కి అంకితం. సార్ ప్రధానంగా చూసుకుంటే విశాఖ సిపిగా మీరు ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి క్రైమ్ రేట్ చాలా వరకు తగ్గింది సార్. దీనికి ప్రధానంగా మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారో ఏమైనా చెప్పగలరు? ఇప్పుడు వైజాగ్లో ఫస్ట్ డే నుండి మేము ఫోకస్ చేసాము ఆన్ టెక్నాలజికల్ పోలీసింగ్. లాస్ట్ 1 ఇయర్లో 11,000 కంటే ఎక్కువ సీసీటీవీస్ మేము పెట్టాము. ఎక్కడ చీకటి ఉన్న చోట లైటింగ్ పెట్టాము. డ్రోన్స్ ఆల్రెడీ మేము ఇంతకుముందు 5 డ్రోన్స్ ఉంటే తర్వాత 8 డ్రోన్స్ తెప్పించాము. ఒక టేజర్ డ్రోన్ తెప్పించాను. ఆకాశంలో నేత్రం పెట్టి చూస్తున్నాము. ఇప్పుడు 2 జూలై ఏఐ డ్రివెన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ మొదలు పెట్టడానికి డిస్ట్రిక్ట్ కలెక్టర్, జీవీఎంసీ మున్సిపల్ కమిషనర్, గౌరవ ఎంపీ గారి సమక్షంలో మీటింగ్ పెట్టున్నాము. త్వరలో అది కూడా మొదలవుతుంది. అది మొదలైతే ఒకవైపు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్ ఈ చాలనింగ్ జరుగుతుంది. దానివల్ల ట్రాఫిక్ యాక్సిడెంట్స్ చాలా వరకు తగ్గిపోతాయి. ట్రాఫిక్ రెగ్యులేషన్ కూడా చాలా ఈజీ అయిపోతుంది. మరోవైపు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా మన భారతదేశంలో తప్పు చేసిన, నేరం చేసిన ముద్దాయి మన వైజాగ్ ప్రవేశిస్తే ఫేషియల్ రికగ్నిషన్ కెమెరా ద్వారా ఇమీడియట్గా గుర్తించడం జరుగుతుంది. లోకల్ పోలీస్ స్టేషన్కి అలర్ట్ పోతుంది. కాబట్టి ఒకవైపు యాక్సిడెంట్ సంఖ్య గణనీయంగా తగ్గిపోతాయి, మరోవైపు నేరాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోతుంది. సో ఈ కొత్త
నెక్స్ట్ 1 జూలై 2025 నుండి మా సెకండ్ ఇయర్ ఇన్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ రోజు నుండి టెక్నాలజికల్ పోలీసింగ్ మీద ఇంకా బాగా ఫోకస్ చేసి మన నెక్స్ట్ 1 ఇయర్‌లో మా లక్ష్యం వచ్చేసి నేరాలు బాగా తగ్గిపోవాలి. రోడ్డు ప్రమాదాలు బాగా పోవాలి. వైజాగ్ సిటీ మన దేశంలో రోల్ మోడల్‌గా పోలీసింగ్‌లో నిలిచిపోవాలి. సార్, విశాఖలో కాకుండా మొత్తం ఏపీలోనే కాదు, మొత్తం ఇప్పుడు భారతదేశంలో చూసుకుంటే చాలా మంది యువత మాదక ద్రవ్యాలకి, మత్తు పదార్థాలకు అలవాటు పడిపోతున్నారు. అటువంటి వారికి మీరు ఎటువంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు సార్? ఇప్పుడు ఈ డ్రగ్ మినాస్ మన దేశంలో చాలా చోట్ల చాలా మంది సఫర్ అవుతున్నారు ఈ డ్రగ్ ప్రాబ్లం వలన. ఈ డ్రగ్ ప్రాబ్లం చూస్తే 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి డిమాండ్, మరో కోణం వచ్చేసి సప్లై. డిమాండ్ తగ్గించడానికి మేము వైజాగ్ సిటీలో 100% డ్రగ్ యూజర్స్, అబ్యూజర్స్, అడిక్ట్స్ అందరినీ గుర్తించమని చెప్పడం జరిగింది. మేము ఆల్రెడీ దాదాపు ఒక 500 మందిని గుర్తించాము. కానీ నాకు తెలిసి ఇంకా చాలా మంది ఉన్నారండి అబ్యూజర్స్ అండ్ అడిక్ట్స్. వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళను కౌన్సెలింగ్ చేయడం, అడిక్ట్స్‌ని డి అడిక్షన్ సెంటర్‌కి పంపడం. ఒకవైపు అది చేస్తాం. మరోవైపు సప్లైలో కీలకమైన వ్యక్తులు కింగ్ పిన్స్ అంటారు డ్రగ్ రాకెట్స్. ఇంతవరకు మా పోలీస్ వాళ్ళు అది ఐడెంటిఫై చేయట్లేదు. దాని మీద ఫోకస్ చేస్తున్నాం. కింగ్ పిన్స్‌ని ఫోకస్ చేసి వాళ్ళ అసెట్స్ జప్తు చేయడం, ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ గుర్తించి ఆక్షన్ చేయడం. దానివల్ల డిటరెన్స్ సిగ్నల్ పోతుంది. ఆల్రెడీ లాస్ట్ 1 ఇయర్‌లో 8 స్నిఫర్ డాగ్స్ కొన్నాము. ఇప్పుడు ట్రైనింగ్ జరుగుతుంది. సెప్టెంబర్‌కి మనకు స్నిఫర్ డాగ్స్ కూడా వస్తాయి. ఇంకా రైల్వే స్టేషన్‌లో గుర్తించడానికి డ్రగ్స్ అండ్ అదర్ ఇల్లీగల్ ఐటమ్స్ గుర్తించడానికి బ్యాగేజ్ స్కానర్స్ కూడా తెప్పిస్తున్నాం. ఒకవైపు టెక్నాలజీ, మరోవైపు పబ్లిక్ సహాయం. మూడోది అవగాహన కార్యక్రమాలు. మేము నవజీవన నిర్మాణం అని ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. మధ్యలో సెలవు వచ్చింది స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ. ఇప్పుడు సెలవు అయిపోయిన తర్వాత మళ్ళీ స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ స్టార్ట్ అయినాయి. ఇంతకుముందు కూడా చాలా స్కూల్, కాలేజ్, యూనివర్సిటీకి నేను స్వయంగా వెళ్ళాను. మళ్ళీ వెళ్ళడం మొదలు పెట్టాను. డ్రగ్స్ మీద, ఆన్లైన్ క్రైమ్స్ అగైన్స్ విమెన్ మీద అండ్ సైబర్ నేరాల మీద అవగాహన కార్యక్రమం చేపడుతున్నాం. నేను పర్సనల్గా పోయి ఈ అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేస్తాము. సో నా లక్ష్యం మన డ్రగ్ రహిత నగరంగా వైజాగ్ నగరం ఒక రోల్ మోడల్గా నిలిచిపోవాలి. సార్, విశాఖ నగరంలో మీకు ఛాలెంజ్‌గా మారిన ఎటువంటి కేసు ఏమైనా ఉందా సార్? ఇప్పుడు మన అందరికీ తెలుసు వైజాగ్ నగరంలో చాలా కేసులు అన్‌డిటెక్టెడ్ ఉన్నాయి. ప్రతి నగరంలో అట్లా ఉంటాయి. అటువంటి కేసు మేము ఛాలెంజ్‌గా తీసుకున్నాము. లాస్ట్ 1 ఇయర్‌లో 3 ఇయర్స్ కంటే ఎక్కువ సేపు పెండింగ్ ఉన్న ఒక కేస్ అండ్ 4 ఇయర్స్ కంటే ఎక్కువ సేపు పెండింగ్ ఉన్న ఇంకొక కేస్. ఒక కేసులో మర్డర్ అని తెలుసు కానీ ఎవరు మర్డర్ చేశారో తెలియదు. ఇంకొక కేసులో ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. మధ్యలో సెలవు వచ్చింది స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ. ఇప్పుడు సెలవు అయిపోయిన తర్వాత మళ్ళీ స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ స్టార్ట్ అయినాయి. ఇంతకుముందు కూడా చాలా స్కూల్, కాలేజ్, యూనివర్సిటీకి నేను స్వయంగా వెళ్ళాను. మళ్ళీ వెళ్ళడం మొదలు పెట్టాను. డ్రగ్స్ మీద, ఆన్లైన్ క్రైమ్స్ అగైన్స్ విమెన్ మీద అండ్ సైబర్ నేరాల మీద అవగాహన కార్యక్రమం చేపడుతున్నాం. నేను పర్సనల్గా పోయి ఈ అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేస్తాము. సో నా లక్ష్యం మన డ్రగ్ రహిత నగరంగా వైజాగ్ నగరం ఒక రోల్ మోడల్గా నిలిచిపోవాలి. సార్, విశాఖ నగరంలో మీకు ఛాలెంజ్‌గా మారిన ఎటువంటి కేసు ఏమైనా ఉందా సార్? ఇప్పుడు మన అందరికీ తెలుసు వైజాగ్ నగరంలో చాలా కేసులు అన్‌డిటెక్టెడ్ ఉన్నాయి. ప్రతి నగరంలో అట్లా ఉంటాయి. అటువంటి కేసు మేము ఛాలెంజ్‌గా తీసుకున్నాము. లాస్ట్ 1 ఇయర్‌లో 3 ఇయర్స్ కంటే ఎక్కువ సేపు పెండింగ్ ఉన్న ఒక కేస్ అండ్ 4 ఇయర్స్ కంటే ఎక్కువ సేపు పెండింగ్ ఉన్న ఇంకొక కేస్. ఒక కేసులో మర్డర్ అని తెలుసు కానీ ఎవరు మర్డర్ చేశారో తెలియదు. ఇంకొక కేసులో విమెన్ మిస్సింగ్ కేస్. మర్డర్ అనేది తెలియదు. 2 కేసు మనం ఛేదించాము. చేసి ముద్దాయిలందరినీ అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది. ఇదే మాదిరిగా మేము
ఇటువంటి ఆల్ అన్‌డిటెక్టెడ్ కేసెస్ ఛాలెంజ్‌గా తీసుకొని ఛేదించడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో, అది కాకుండా సైబర్ క్రైమ్స్ ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నాయి. ఈ సైబర్ క్రైమ్స్ చేస్తున్న వ్యక్తులు మన జిల్లాలో చేస్తున్న నేరస్తులు వాళ్ళు వేరే రాష్ట్రంలో ఉంటారండి. సో, స్పెషల్ టీమ్ తయారు చేసి ప్రతి రాష్ట్రానికి పంపించి వాళ్ళను గుర్తించి వాళ్ళను అరెస్ట్ చేయడం, వాళ్ళ దగ్గర ఉన్న అసెట్స్ గుర్తించి ప్రాసెస్ ఆఫ్ క్రైమ్ కింద అటాచ్ చేయడం, ఆక్షన్ చేయడం అండ్ బాధితులందరికీ పోయిన అమౌంట్ రిటర్న్ చేయడం. అది మేము ఛాలెంజ్‌గా తీసుకున్నాం. అందులో కొంత సక్సెస్ వచ్చింది. ఇంకా చాలా చేయాల్సి వస్తుంది. సార్, ఐటీ టూరిజం హబ్‌గా ఉన్న విశాఖపట్నంలో ట్రాఫిక్ నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు సార్? అదే ఇంతకుముందు చెప్పాము. ఏఐ డ్రివెన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్ లాస్ట్ 8-10 మంత్స్ నుండి ప్లానింగ్ స్టేజ్‌లో ఉంది. ఇప్పుడు ఒక కొలిక్కి వస్తుంది. 2 జూలై ఒక మీటింగ్ చేస్తున్నాం. ఆ మీటింగ్‌లో ఫైనలైజ్ అవుతుంది. త్వరలో ఆ ప్లాన్ ఇన్ ఫేజెస్ మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తే ఆ ట్రాఫిక్ వ్యవస్థలో పెనుమార్పు వస్తుంది. వైజాగ్ మన దేశంలో ఒక రోల్ మోడల్‌గా నిలిచిపోతుందని నేను నమ్ముతున్నా. సార్, ఫైనల్‌గా ఒక క్వెషన్. ఈ ట్రాఫిక్ కోసం అస్త్రం యాప్ కూడా మీరు లాంచ్ చేశారు కదా రీసెంట్‌గా. దానివల్ల యూజ్ ఏంటి ఒక్కసారి మీ మాటల్లో ప్రజలకు చెప్పండి. ఈ అస్త్రం యాప్ ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. భారీ సంఖ్యలో అది డౌన్లోడ్ చేయండి. ఏ రోడ్‌లో వెహికల్ కంజెషన్ ఉంటే, ట్రాఫిక్ కంజెషన్ ఉంటే మీకు ఆటోమేటిక్‌గా ఈ రోడ్ అవాయిడ్ చేయండి. ఆ రోడ్ బాగుంటుంది. మీరు యూజ్ చేస్తే బాగుంటుందని మీకు సలహా వస్తుంది. అదే మాదిరిగా మా ట్రాఫిక్ వింగ్‌కి కూడా మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. వాళ్ళకు కూడా ఎక్కడైనా కంజెషన్ ఉంటే వెంటనే అలర్ట్ వస్తుంది. వాళ్ళు వెంటనే అక్కడికి వెళ్ళి ఆ కంజెషన్ క్లియర్ చేస్తారండి. సో, ఇది ఇంటరాక్టివ్ మ్యాప్. అంటే మీరు కూడా ఇంటరాక్టివ్ యాప్ కాబట్టి మీరు కూడా ఎక్కడైనా కంజెషన్ ఉంటే ఆ యాప్‌కి తెలియజేసుకోండి. తెలియజేసుకోవచ్చు. ఇక్కడ కంజెషన్ ఉంది. పబ్లిక్ ఇది అవాయిడ్ చేయాలి. సో, ఇమ్మీడియేట్‌గా యాప్ మీ ఇన్ఫర్మేషన్ బట్టి పబ్లిక్‌కి అలర్ట్ ఇస్తారండి. సో, ఇది వైజాగ్ నగరంలో చాలా యూస్‌ఫుల్ యాప్. పబ్లిక్ ఇంతవరకు మన భారతదేశంలో ఈ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో ఈ యాప్ ఉంది గానీ పబ్లిక్ యూజ్ చేయట్లేదు. వైజాగ్‌లో పబ్లిక్ కోసం మనం ఇది స్టార్ట్ చేసాము. పబ్లిక్ దయచేసి ఇది యూజ్ చేస్తే ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. థాంక్ యూ సార్. థాంక్ యూ.